రికార్డింగ్ ఎలా చేయాలి అనేది పెద్ద సైన్స్. అదొక ఆర్ట్, అదొక విద్య, అదొక శాస్త్రం. మరి ప్రతి చిన్న శాస్త్రం ఉన్నప్పుడు జీవితమంతా ఆనందంగా ఎలా గడపాలి అన్న అద్భుతమైన విషయానికి ఒక శాస్త్రం ఉండదా? ఉండి తీరుతుంది. అదే ఎంజాయ్మెంట్ సైన్స్. ఈ శాస్త్రాన్ని పరిశోధించడానికి, అందులో ఉన్న విషయాలను, సూత్రాలను తెలుసుకోవడానికి, తెలుసుకున్న విషయాలను ప్రజలందరికీ ఇవ్వడానికి ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీలు స్థాపించబడ్డాయి. ఉదయాన్నే లేస్తాం, లేచి బద్ధకంతో మళ్ళీ పడుకుంటాం, ఒక గంట పడుకుంటాం, చాలా బాగుంటుంది. అలా కాకుండా ఉదయాన్నే లేచి స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. మనం ఒక్క గంట పడుకునే ఆనందం కన్నా వెంటనే స్నానం చేసి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే అద్భుతమైన చిత్తవృత్తి నిరోధం జరిగి ఎంత బ్రహ్మానందంగా ఉంటుందో. కనుక ఒక ఆనందం కన్నా ఇంకొక ఆనందం గొప్పదైనప్పుడు అంతకు ముందున్న ఆనందాన్ని వదిలిపెట్టేసి ప్రత్యేకమైన గొప్పదైన మరొక ఆనందానికి మనం దగ్గర కావాలి. దాన్నే ఆనంద శాస్త్రం బోధిస్తుంది. ఒక ఉద్యోగం ద్వారా 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మరొక ఉద్యోగం ద్వారా 50 రూపాయలు సంపాదించే అవకాశం వచ్చినప్పుడు అంతకు ముందున్న ఉద్యోగాన్ని వెంటనే వదిలిపెట్టేయాలి. అదే తెలివితేటలంటే. అలాగే ఒక పని చేస్తున్నాం ఆనందం కోసం, ఆనందం వస్తుంది, కానీ అదే పనిని మరొక విధంగా అదే శ్రమను ఇంకొక దాంట్లో పెడితే అందులో మనకు మరింత ఎక్కువ ఆనందం వచ్చేటట్లయితే మరి ఆ పని చేయాలి కదా. ఆ తరుణంలో నాకు రామకృష్ణ పరమహంస గారు గుర్తుకొస్తున్నారు. ఆయన 3 రకాల ఆనందాలు చెప్పారు. అవి విషయానందం, భజనానందం మరియు బ్రహ్మానందం. విషయానందం అంటే మనం కాఫీ, ఇడ్లీ ఇలాంటివన్నీ తీసుకోవడం అన్నమాట. భజనానందం అంటే చక్కటి సంగీతం వినడం. బ్రహ్మానందం అంటే మనలో మనం స్థితం కావడం అన్నమాట. విషయానందం కన్నా భజనానందం ఎక్కువ ఆనందం ఇస్తుంది. బిస్మిల్లా ఖాన్, షెహనాయ సంగీతం వింటూ ఉంటే మనకు ఇక కాఫీ తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు. ఎందుకంటే భజనానందం అంత అద్భుతమైనది. అయితే దానికన్నా 1000 రెట్లు గొప్పది బ్రహ్మానందం. అంటే మనం ధ్యానం ద్వారా చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు పొందే సమాధి స్థితిలో ఆనందం. కనుక ఎప్పటికప్పుడు వీలైనంత ఎక్కువ ఆనందాన్ని మనం జరుపుకుంటూ ఉండాలి. కనుక పొద్దున్నే ఒక గంట బద్ధకంగా పక్క మీద దొర్లాడే బదులు ఒక గంట సేపు ధ్యానం చేస్తే ఎంత ఆనందము.